incharge officer of site stating that the firm had visited the site. ఎవరు పెట్టారండి ఈ కండిషను? కోల్ ఇండియా నుంచి సింగరేణి కాలరీస్కి మీరు ఈ టెండర్ డాక్యుమెంట్లో దీన్ని పొందుపరచండి అని పంపించారు. ఇది 2018లో సింగరేణి కాలరీస్. సేమ్ సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ సెప్టెంబర్ 2021. ఇది మళ్ళీ ఆషామాషి కంపెనీ కూడా కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కోల్, ఏ మినీ రత్న కంపెనీ, వీళ్ళే టెండర్ డాక్యుమెంట్ తయారు చేసి సింగరేణికి పంపించారు. 2021 site visit. Site visit is mandatory and the bidders are requested to upload certificate issued by the in-charge officer site stating that the firm had visited the site. వాళ్ళు దాన్ని వేసుకొని సింగరేణి కాలనీస్ వాళ్ళు 2021లో టెండర్ డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేశారు. 2018లో రిలీజ్ చేశారు టెండర్ డాక్యుమెంట్. సింగరేణి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన బిడ్ డాక్యుమెంట్ వాళ్ళు ప్రిపేర్ చేసి పంపిస్తే అదే డాక్యుమెంట్ని వాళ్ళు పిలిచారు 2018. ఇది 2021లో పిలిచారు. 2021లో ఎవరున్నారండి? కాంగ్రెస్ గవర్నమెంట్ లేడు, బట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా లేడు. ఇదే సింగరేణి అప్పుడు కూడా పిలిచింది. ఇదే కోల్ ఇండియా. కోల్ ఇండియా మాత్రం అప్పుడు కూడా అదే ఇప్పుడున్న గవర్నమెంటే ఉంది. సరే, ఇది 2021. దిస్ ఈజ్ ఆల్సో సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్, August 23, భువనేశ్వర్. వీళ్ళు కూడా సైట్ విజిట్ కంపల్సరీ ఉండాలని ఆ టెండర్ డాక్యుమెంట్లో పెట్టేసి, ఈజ్ ఎ బిడ్డర్ at the bidder's own responsibility, cost and risk, he is advised to visit and examine the site of works and its surroundings, approach road, soil condition, initiation report, existing works, if any, connected to the tender work, drawings connected to the work, if as available, and obtain all information that may be necessary for preparing the bid and enter into a contract for execution of the works. The cost of visiting the site shall be at the bidder's own expenses. అండి ఆయన పెడుతూ దాని కింద సైట్ విజిట్ ఈజ్ ఎ మ్యాండేటరీ and the bidders are requested to upload a certificate issued by the in-charge officer of site stating that the firm had visited this site. Clear అండి? 2023లో ఎవరున్నారండి? ఇదే సింగరేణి. నేను లేను కదా అప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం లేదు కదా. సరే, ఓన్లీ సింగరేణికి సంబంధించి నేను ఆ 3 అంశాలు మీకు చూపించాను. సరే, ఆ సింగరేణి కోల్ ఇండియా వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వాళ్ళు మొన్న పిలిచిన దాంట్లో కూడా ఈ కండిషన్ పెట్టుకున్నారు. ఈ కండిషన్ ఎందుకు పెట్టారో మీకు అర్థమైపోయింది. పోనీ సింగరేణి ఒక్క దాంట్లోనే ఉంది, ఇంకెక్కడ దేశంలో ఎక్కడా లేదు. ఈ బట్టి విక్రమార్క వచ్చిన తర్వాతనే ఇది రాసిండు, పలానా ఆయనకి ఇవ్వటం కోసమే అని ఆయన లోపల కూర్చొని మొత్తం వండి వార్చుకొని రాసిండు. సరే, మరి ఎన్ఎండిసి, ఈ ఎన్ఎండిసి భారతదేశంలోదే కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే కదా. ఎన్ఎండిసి 15/5/2021. Bidder to submit site visit certificate. Bidder to upload the scanned copy of the site visit certificate. The bidder shall visit the site and acquaint themselves with the prevailing local conditions before submitting their bid. Confirm in the letter of undertaking ITT that the bidder has visited the site. Bidder shall note that site visit and site visit certificate is mandatory. Fine అండి. ఇది ఎన్ఎండిసి. ఈ కాగితాలను కూడా మీకు ఇచ్చేస్తాను. ఎన్ఎండిసి 2021
అంటే నేను అన్నీ ఉన్నాయి, కొన్ని శాంపిల్కి పట్టుకొని వచ్చాను, ఇంకా చాలా ఉన్నాయి మీకు అన్ని. డిజైన్ అండ్ ఇంజనీరింగ్ సప్లై ఆఫ్ ఇన్స్టలేషన్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఆన్ టర్న్కీ బేసిస్ మెకాన్ లిమిటెడ్ రాంచీ ఎన్ఎండిసి లిమిటెడ్. ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బహుశా ఎన్ఎండిసి మినిస్ట్రీ ఆఫ్ దేని కిందకి వస్తుంది? ఫైన్, అర్థమైంది. దీంట్లో కూడా ఇట్స్ క్లియర్, చదివినిపిస్తుంది. ద బిడ్డర్ షల్ విజిట్ ద సైట్ and acquaint themselves of the prevailing local condition before submitting their bid and confirm in the letter of undertaking annexure that the bidder has visited the site. Bidder shall note that site visit and visit certificate is mandatory. Fine. Rights. Railways సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది కూడా అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థే కదండి. Railway electrification of 25 kV OHV works, signaling and division South Western Railway, Karnataka, India. Agency bidder shall visit the site and submit a certificate to this effect as a proof of visiting the site. Railway సంబంధించి. Hindustan Coppers Limited. Hindustan Copper Limited